హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తరచూ ఉపయోగించే కొన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అవేంటంటే, "ఆ నగలు ఎప్పుడో పోయాయి. అతని డబ్బు ఎప్పుడో పోయింది. ఆమె తల్లిదండ్రులు ఎప్పుడో పోయారు. నువ్వెవరి కోసం వచ్చావు? వాళ్ళెప్పుడో వెళ్ళిపోయారు." అంటే ఎప్పుడో అనంగా పోయింది, ఎప్పుడో చాలా కాలం క్రితం, చాలా సమయమే అయిపోయింది అని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఇలాంటి సెంటెన్సెస్ ఎక్కడ గాని దొరకవు. గూగుల్, యూట్యూబ్ ఎక్కడ కానీ ఇంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకదనమాట. సో, కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు ఆన్‌లైన్ క్లాసెస్ కానీ లేదు ఇంకా ఆఫ్‌లైన్ క్లాసెస్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. కానీ టు బీ ఫ్రాంక్ నేను ఈ ఛానెల్‌ని నా ప్యాషన్‌తో నేను స్టార్ట్ చేశాను. ఒక క్యూరియాసిటీ అన్నమాట. నాకు కూడా కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోవాలన్న క్యూరియాసిటీ, అలాగే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలన్న ఒక ఉత్సాహంతో నేను స్టార్ట్ చేశాను. కాబట్టి ఈ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ అనేవి నేను చెయ్యను. నా ఉద్దేశ్యం కూడా అది కాదు. మీకు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు నా ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో థట్ నాకొక మోటివేషన్ ఉంటుంది. నేను డైలీ క్లాసెస్ చెయ్యాలి, నా కోసం ఎదురు చూస్తున్నారు అనే ఒక మోటివేషన్ అనేది కన్సిస్టెంట్‌గా ఉండాలంటే నాకొక గ్రూప్ అనేది ఉండాలి గదా! కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ అయితే జాయిన్ అవ్వండి. సో థట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు మన టాపిక్‌లోకెళ్దాం. సో, ఇలాంటి వాక్యాలు చెప్పడానికి ఏం ఉపయోగించాలంటే గాన్ అన్న వర్డ్‌ని ఉపయోగించాలి. గాన్. సో, గాన్ అనేది ఏంటి? చాలా మందికి తెలిసినట్టుగా గో, వెంట్, గాన్ కదా! ఇది 2 రకాలుగా ఉపయోగించొచ్చు. యాడ్జెక్టివ్‌గా ఉపయోగించొచ్చు. అలాగే వర్బ్‌గా కూడా ఉపయోగించొచ్చు. అంటే ఇది పాస్ట్ పార్టిసిపుల్ అయినా కానీ దీన్ని కొన్ని సందర్భాల్లో యాడ్జెక్టివ్‌గా, కొన్ని సందర్భాల్లో వర్బ్‌గా ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఆమె ఎప్పుడో వెళ్ళిపోయింది. లేదు, ఆ రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. మనం జనరల్‌గా అనుకుంటున్నాం గదా! చిన్నప్పుడు వి యూజ్డ్ టు గో టు ద రివర్ బ్యాంక్. వి యూజ్డ్ టు స్పెండ్ a lot of time over there. We used to play a lot of games. మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో, those beautiful days are long gone. Those beautiful days are long gone. ఇంకా ఎక్కడున్నాయి? అలాంటి రోజులు ఎప్పుడో పోయాయి. సో, అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం కావచ్చు, మన గ్రాండ్ పేరెంట్స్ చెప్పే అమ్మమ్మ, నాయనమ్మ చెప్పే కథలు అవన్నీ దోస్ ఆర్ ఆల్ లాంగ్ గాన్ ఎప్పుడో పోయాయి అని చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు. మనం ఏమన్నాం? దోస్ బ్యూటిఫుల్ డేస్ ఆర్ ఆల్ గాన్ అన్నాం. లేదు, దోస్ డేస్ ఆర్ లాంగ్ గాన్. దోస్ డేస్ ఆర్ లాంగ్ గాన్. చూడండి, లాంగ్ గాన్ అంటున్నాం. ఇక్కడ గాన్ అనేది యాడ్జెక్టివ్. ఓకే. దోస్ డేస్ ఆర్ లాంగ్ గాన్. ఎప్పుడో పోయాయి. లాంగ్ గాన్ నౌ అని కూడా అనొచ్చు. ఎందుకు నౌ అంటున్నా అంటే ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రస్తుతం మనము ఎప్పుడో ఆ రోజులు పోయాయి అని చెప్పేటప్పుడు ఏమంటాం? దోస్ డేస్ ఆర్ లాంగ్ గాన్ నౌ. ఎప్పుడో పోయాయి. ఇంకా ఆమె తల్లిదండ్రులు ఎప్పుడో పోయారు, చనిపోయారు అని చెప్పాలంటే హర్ పేరెంట్స్ ఆర్ లాంగ్ గాన్. మీకొక చిన్న డౌట్ రావచ్చు. ఏంటంటే, ఎప్పుడో పోయారు గదా! మరి ఆర్ అని ఎందుకు అంటున్నారు అని. మనం జనరల్‌గా దీన్ని పాస్ట్ టెన్స్‌లో చెప్పాలనుకోండి. ఎలాంటి సందర్భాల్లో చెప్పాలి? వర్ అని ఎప్పుడు ఉపయోగించాలి అంటే, గతంలో 2 ఇన్సిడెంట్స్ గతంలో జరిగినవి చెప్పేటప్పుడు అప్పుడు వర్‌ని ఎలా అంటే, హర్ పేరెంట్స్ వర్ లాంగ్ గాన్ బై ద టైమ్ షీ గాట్ మ్యారీడ్. లేదు, వెన్ షీ గాట్ మ్యారీడ్. ఆమె పెళ్ళయ్యేటప్పటికే అప్పటికే ఎప్పుడో చనిపోయి ఉన్నారు అని చెప్పేటప్పుడు అంటే ముందు చాలా క్రితమే పోయారు అని చెప్పేటప్పుడు అంటే ఈ 2
ఆమె పెళ్లి జరిగిపోయింది. ఇది కూడా పాస్ట్ టెన్స్. అంటే మనం గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నాం. అలాగే తల్లిదండ్రులు అప్పటికే పోయారు అని చెప్పేటప్పుడు అప్పుడు పాస్ట్ టెన్స్‌ని ఉపయోగించాలి. మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం అనుకోండి. హర్ పేరెంట్స్ ఆర్ లాంగ్ గాన్. ఎప్పుడో పోయారు. ఇలా చెప్పొచ్చు. అతని డబ్బు ఎప్పుడో పోయింది. ఇంకా ఎక్కడ డబ్బు అని చెప్పాలనుకోండి. హిస్ మనీ ఈజ్ లాంగ్ గాన్. సో బెట్టింగ్‌లో వాటిలో హి లాస్ట్ హిస్ మనీ. హిస్ మనీ ఈజ్ లాంగ్ గాన్. అంటే హి డజంట్ హావ్ ఎనీ మనీ విత్ హిమ్ నౌ అని అర్థం. హిస్ మనీ ఈజ్ లాంగ్ గాన్ నౌ. ఇప్పుడు లేదు అతని దగ్గర ఏం లేదు అని చెప్పేటప్పుడు హిస్ మనీ ఈజ్ లాంగ్ గాన్. ఆమె నగలు ఎప్పుడో పోయాయి. హర్ ఆర్నమెంట్స్ ఆర్ లాంగ్ గాన్. అంటే ఇక్కడ 2, 3 అర్థాలొస్తాయన్నమాట. ఇక్కడ లాంగ్ గాన్ అంటే ఏంటి అంటే, దొంగలెత్తుకుపోయారు అని అర్థం కావచ్చు, లేదు ఆమె పోగొట్టుకుంది అని అర్థం కావచ్చు, లేదు అమ్మేశారని కావచ్చు, లేదు పాడైపోయాయని కావచ్చు. ఎన్ని రకాల అర్థాలైనా తీసుకోవచ్చు మనం సందర్భాన్ని బట్టి. ఓకే. ఇప్పుడు నువ్వు హూ ఆర్ యూ లుకింగ్ ఫర్ రవి? హి ఈజ్ లాంగ్ గాన్. రవి అనే అతను పోయాడని కాదు. ఇక్కడ ఫిజికల్లీ అతను లేడని అర్థం. 2, 3 అర్థాలొస్తాయి. చనిపోయారు అన్నా గాని, లేకపోతే ఇక్కడ లేరు అన్నా గాని, ఇలా ఎప్పుడో వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పేటప్పుడు గూడా హి ఈజ్ లాంగ్ గాన్ అని చెప్పొచ్చు. హి ఈజ్ లాంగ్ గాన్. ఇలా చెప్పొచ్చనమాట. సో, నా కీస్ నేను ఎప్పుడు పోయాయని నేను లాస్ట్ వీక్ అనుకున్నాను. అంటే నాకు చాలా రోజులుగా అనుమానంగా ఉంది. నాకు తెలిసింది లాస్ట్ వీకే. సో, ఐ ఫౌండ్ దట్ మై కీస్ వర్ లాంగ్ గాన్ డ్యూరింగ్ ద ట్రిప్. ఆ ట్రిప్‌కెళ్ళేటప్పుడు కీస్ పోయాయని నేను గమనించాను. ఐ ఫౌండ్ దట్ ఎప్పుడో పోయాయని నేను తెలుసుకున్నాను. ఐ ఫౌండ్ దట్ మై కీస్ వర్ లాంగ్ గాన్ డ్యూరింగ్ ద ట్రిప్. సో, ఇలా మనం చెప్పొచ్చు. ఎప్పుడో పోయాయి. ఇక్కడేంటి ఎప్పుడో పోయాయి అని. సో, ఐ ఫౌండ్ దట్ మై కీస్ వర్ లాంగ్ గాన్. ఎప్పుడు పోయాయని నేను కనుక్కున్నాను లాస్ట్ వీక్. అంటే చాలా కాలమే అయిందని కనుక్కున్నాను అని. సో, పాస్ట్ టెన్స్‌లో ఇన్సిడెంట్స్ గురించి చెప్పేటప్పుడు మనం వర్ని ఉపయోగిస్తాము. ప్రెజెంట్ అలాగే సింగులర్ అయితే వాస్‌ని ఉపయోగిస్తాం. సో, అలాగే వ్యక్తుల గురించి గూడా, లేదు ట్రైన్ గురించి. ద ట్రైన్ ఈజ్ లాంగ్ గాన్. నువ్వు ఇప్పుడొచ్చావు. బట్ ద ట్రైన్ ఈజ్ లాంగ్ గాన్. ఎప్పుడో వెళ్ళిపోయింది. యూ ఆర్ లేట్. నువ్వు లేట్‌గా వచ్చావు. ద ట్రైన్ ఈజ్ లాంగ్ గాన్ అని చెప్పొచ్చు. సో, లేదు దీన్ని మనం పాస్ట్ టెన్స్‌లో చెప్పాలనుకోండి. ద ట్రైన్ వాజ్ లాంగ్ గాన్ బై ద టైమ్ ఐ రీచ్డ్ ద స్టేషన్. సో, నేను స్టేషన్‌కి చేరుకునేసరికే పోయింది ట్రైన్. అంటే ఈ 2 గడిచిపోయినవి. కాబట్టి ఇక్కడ వాజ్ అని చెప్పాలి. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట. మనం మాట్లాడుకున్న సెంటెన్సెస్ అన్నిటిని వర్బ్స్‌గా కూడా చెప్పొచ్చు. హర్ పేరెంట్స్ హావ్ లాంగ్ గాన్ అని కూడా చెప్పొచ్చు. ద ట్రైన్ హాస్ లాంగ్ గాన్. ద ట్రైన్ హాస్ లాంగ్ గాన్. ఇక్కడ వర్బ్ అన్నమాట. పాస్ట్ టెన్స్‌లో చెప్పేటప్పుడు హ్యాడ్ లాంగ్ గాన్ బై ద టైమ్ ఐ రీచ్డ్ ద స్టేషన్. హ్యాడ్ అని చెప్పాలి పాస్ట్ టెన్స్. 2 నేను
గతంలో లేదు లాస్ట్ వీక్ కానీ నేను జరిగిపోయిన ఇన్సిడెంట్ గురించి ఆ రోజేమో నేను వెళ్ళాను కానీ ద ట్రైన్ హాడ్ ఆల్రెడీ లాంగ్ గాన్ అంటే ఇక్కడ హాడ్ ఆల్రెడీ గాన్ అని హాడ్ లాంగ్ గాన్ బై ద టైమ్ ఐ రీచ్డ్ లేకపోతే బై ద టైమ్ ఐ అరైవ్డ్ అట్ ద స్టేషన్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడేంటి ఎప్పుడో వెళ్ళిపోయింది అని చెప్పేటప్పుడు ఇలా చెప్తామనమాట. సో, థాట్ ఫ్యాషన్ ఈజ్ లాంగ్ గాన్. ఆ ఫ్యాషన్ ఎప్పుడో పోయింది. ఏదైనా గానీ మనం చెప్పొచ్చు. అంటే అలాంటి గొప్ప పాటలు దే ఆర్ లాంగ్ గాన్. సో, బ్యూటిఫుల్ సాంగ్స్ లేకపోతే రెట్రో సాంగ్స్ దే ఆర్ లాంగ్ గాన్. ఎప్పుడో పోయాయి. బ్యూటిఫుల్ సాంగ్స్ అనేవి ఎప్పుడో పోయాయి. మీనింగ్‌ఫుల్ లిరిక్స్‌తో ఉన్న ద సాంగ్స్ విత్ మీనింగ్‌ఫుల్ లిరిక్స్ ఆర్ లాంగ్ గాన్. ఎప్పుడో వెళ్ళిపోయాయి. పాటలు మీనింగ్‌ఫుల్ పాటలనేవి ఎప్పుడో పోయాయి. ఓకే. సో, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీస్ అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడగలిగే మూవీస్ దే ఆర్ లాంగ్ గాన్. ఇప్పుడు లేవు. సో, టీవీ షోస్ బ్యూటిఫుల్ టీవీ షోస్ ఆర్ లాంగ్ గాన్. మన చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పుకునేటప్పుడు గూడా ఇంకా ఆ రోజులు ఎక్కడున్నాయిరా దోస్ డేస్ ఆర్ లాంగ్ గాన్ అని ఐ మిస్ దోస్ డేస్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో, మీ లైఫ్‌లో ఏదైనా లాంగ్ గాన్ అని చెప్పుకునే ఇన్సిడెంట్ గాని, లేదా ఏదైనా ఒక మెమరీ గాని ఉంటే చెప్పండి. లేదా కొన్ని ఓన్ సెంటెన్సెస్‌ని లాంగ్ గాన్‌ని ఉపయోగించి రాయండి. ఓకే. సో, మనం ఇదివరకు చెప్పుకున్నాం దోస్ డేస్ ఆర్ లాంగ్ గాన్ అని దాన్ని వర్బ్‌గా చెప్తే దోస్ డేస్ హావ్ లాంగ్ గాన్. దోస్ డేస్ హావ్ లాంగ్ గాన్ అని గూడా చెప్పచ్చు. ఇది ఇక్కడ వర్బ్ అన్నమాట. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.